నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ఒక గాయకురాలని చెప్పుకోవచ్చు. పల్లె అందాల్ని తమ పాట రూపంలో మార్చే ఒక గాయకురాలని చెప్పుకోవచ్చు. ఆ గాయకురాని పేరే స్వాతి గారు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అన్న. అదేవిధంగా ఈ జానపద పాటలు కానీ, అదేవిధంగా ఈ పల్లెటూరుకు సంబంధించిన ఇలాంటి పాటలు కూడా ఈ మధ్య చాలా కనుమరుగైపోయాయి. అవునన్న. మీలాంటి వారి వల్ల ఈ పాటలు బయటకు వస్తాయి. మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా పోస్ట్ చేస్తున్నాం అన్నారు. అవునన్న. ఆ కింద కామెంట్ ఎలా వస్తా ఉంటాయి? మంచిగా పెడుతురన్న కామెంట్లు అయితే. చెల్లె నువ్వు మంచిగా వాడుతున్నావు, ఇంకా ఇట్లాంటి మన పల్లె పాటలు ముందుకు రావాలంటే నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అని చెప్పి చాలా మంది పెడుతున్నారు కామెంట్స్. నాకు ఆ కామెంట్స్ చూస్తేనే ఇంకా కొంచెం ఇంకా వాడాలి, ఇంకా వీళ్ళ ముందు కొత్తది తీసుకురావాలి అనిపిస్తుంది అన్న. ఎలా అనిపిస్తుంది కామెంట్లు చూసినప్పుడు? అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా. అవునన్న చూపిస్తా. అమ్మ నావి ఇన్ని గానం పోయినాయి, ఈ రోజు ఇన్ని లక్షలు పోయినాయి నా వ్యూస్, ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు, ఇంతమంది నాకు కామెంట్లు పెడుతున్నారు అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్న. చాలా మంది లేని వాళ్ళు కూడా నన్ను గుర్తుపడుతున్నారు. స్వాతి అంటే ఇంత ముందుకు ఎవరికి తెలిసేదాన్ని అయితే గాను, ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చూసి పలానా స్వాతి సాంగ్స్ పాడుతుంది ఎక్కడ పోయినా కానీ ఇదైతే నాకు గుర్తింపు వచ్చింది అన్న. మీ ఊర్లో ఎలా చూస్తా ఉంటారు తెలుసా? మీ ఊర్లో ఇంతకు ముందుకు నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ నేను సాంగ్స్ పాడుతున్నా, ఇప్పుడు అందరి కండ్లలో పడిపోయినా. నేను మీ ఊర్లో పాడుతా ఉంటా? పాడుతా ఉన్నా అన్న. పిలిపించుకుంటున్నా అందరు, ఒక్క సాంగ్ నా ముందు వాడిపో, ఒక్క సాంగ్ నా ముందు వాడిపో అని అడుగుతారు అన్న. పాడతా అన్న. హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఊరు నుంచి మన నేల పట్ల గడ్డ మీద నువ్వు ఉన్నావు అంటే అది వేరే లెవెల్ అమ్మా, నీలాంటి వాళ్ళు మనకు అవసరం అని చెప్పి అంటుంటారు అన్న. మా ఊర్లో కూడా చాలా మంది అడుగుతున్నారు, నీలాంటి వాళ్ళు మా ఊర్లో ఉండడం మా అదృష్టం అని చెప్పి కూడా కామెంట్లు వస్తున్నాయి. మొన్న రీసెంట్ గా కూడా చాలా మంది చేసిండ్రు అన్న, నేను ఒక ఇంటర్వ్యూలో వేస్తే. అదే ఇందాక మీ ఊరు ఎంట్రన్స్ లోకి వచ్చినప్పుడు అట్లా స్వాతి వాళ్ళ ఇల్లు అంటే అక్కడ ముందుకు వెళ్ళి తాళ్ లెఫ్ట్ అనేది ఆ గుర్తింపు అయితే వచ్చిందన్న. అంత మేరకు వచ్చిందంటే నీకు ఎలా ఉంది హ్యాపీనెస్? అది చాలా అంటే చాలా హ్యాపీనెస్ అన్న, చెప్పలేను నేను. ఇంకా నాకు ఇంత ముందుకు అసలు పేరు అనేది లేదు, ఈ అమ్మాయి ఎవరు అనేది గుర్తింపు లేదు. ఇప్పుడు పలానా స్వాతి అంటే పలానా బిడ్డ పాటలు పాడుతుంది అని చెప్పి అయితే ఉందన్న. నాకు మంచి పేరు అయితే వచ్చింది పాటలతో. పాటల్లో అమ్మాయిలు ఎంత గొప్పగా ఉంటారు, అబ్బాయిలు కూడా అంతే గొప్ప ఉంటారు. ఒకప్పుడు గద్దరన్న మీద ఒక 2 సాంగ్స్. ఓకే అన్న. నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, అత్త తొంగి చూడలేదు గుమ్మడి, మొగడు ముట్టాడాలే గుమ్మడి, నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని గుమ్మడి, బాయిలో మారయ్యబోతే గుమ్మడి, గంగమ్మ కొంగు దాపి గుమ్మడి, సెల్లెదానమయ్య మందో గుమ్మడి, నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, నిండు మాసానాడు గుమ్మడి ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి, ఆడబిడ్డ ముట్టినాదో గుమ్మడి. అదేవిధంగా మరొకటి గద్దర్ గారి పాట, మరొకటి పాట ద్వారా. ఓకే. నీ పాటలై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, పాటలై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో యమ్మాలార, మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకోని గల్లు గల్లు వస్తున్నా, మాయమ్మాలార పల్లె పల్లె వస్తున్నా, మా తల్లులార మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, పాటలై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో లోలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలారా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అన్న. ఒకప్పట్లో వెనకబడిన తరగతులు చాలా మంది ఉంటారు, వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పట్లో అంతైతే ఏం లేదు. అప్పట్లో అలా ఉన్నప్పుడు అప్పుడు చాలా పాటలు తెచ్చాయి. ఆ పాటల్లో మీ నోటి ద్వారా 2 పాటలు. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది
పల్లె తల్లిని వీరానంటది పండు వెన్నెల పల్లె నిందరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీరానంటది ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తుంటే ఆకలన్నదే ఉట్టది ఆవుల మందల గుంపుల్ని చూస్తుంటే ఆనందమే కలుగుతుంటది యువతలి గడ్డన అవతలి గట్టును ముద్దాడుతున్నట్లు మధ్యన వారిని కిన్నెర సారి వాగులను ఆగి ఒడ్డున గడ్డి మట్టల ముట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది పండు వెన్నెల పల్లె నిందరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది బతుకుడుగు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు గల్లాలనంటది ఎట్లా వెళ్ళానమ్మ నేను ఎట్లా వెళ్ళానమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిందరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది. ఇప్పుడు ఆ బహుజన వర్గంలో మహనీయులు చాలా మంది ఉన్నారు ఆ మహనీయుల మీద ఒక పాట ఓకే దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా సుక్కలయ్యి చూడవచ్చారా మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా సుక్కలై చూడవచ్చి ఉన్నారా మహనీయుల్లారా. మన రజాకర్ సినిమాలో ఒక మంచి సాంగ్ అయితే వచ్చింది ఆ సాంగ్ మీ నోటి ద్వారా ఓకేనా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కబోలే మేల్కుంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కబోలే మేల్కుంటారా ఈ పున్న మోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో రేపు మా పనకుండా యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో రాకాసులు ఇసిరే రజాకార్ల ఏటే అమ్మ రమ్మున దిగుతున్నదో ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఏటే అమ్మ రమ్మున దిగుతున్నదో బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కుంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కుంటారా. చాలా మంది చిన్న చిన్న పాటలకి బాగా వెంటనే హైలైట్ అయ్యి ఫోక్ సాంగ్స్ రికార్డింగ్ అన్ని వెంటనే రికార్డింగ్ అయిపోతుంది. అవునన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు మనకి ఎందుకు కావట్లేదు అంటావు? ఎందుకు అంటే చూసే జనాలను బట్టే ఉంటది అన్న మనం ఇంకా హైలైట్ కావాలేమో అట్లయితే తీసుకుంటారు కావచ్చు అనిపిస్తుంది. తెలియదన్న ఇక వాళ్ళ చేతుల్లో ఉంది. నన్నైతే ఇప్పుడు చూసే జనాలు అయితే సోషల్ మీడియాలో అయితే చాలా మంది మెచ్చుకుంటారు అన్న. ఎందుకంటే చెప్పాలి కానీ విమలక్కవి నువ్వు జూనియర్ విమలక్కవి నువ్వు అని చాలా మంది అంటారు. చాలా హ్యాపీ వాళ్ళ మాటలకైతే నేను. అంటే జూనియర్ విమలక్క అంటే ఒకప్పుడు నక్సలిజం మీద బాగా పోరాడింది. అవును అంత గొప్పదాన్ని అయితే కాదు, కాకపోతే ఆ వాయిస్ నీకు వచ్చింది అని అయితే జనాలు అంటున్నారు. అంతవరకు చాలన్న నాకు ఆ పేరు పెట్టినందుకు చాలు. మరి ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నావు అన్నా? వెళ్ళలేకపోతున్నావు అని అంటే ప్రయత్నం అయితే నాది చేస్తానే ఉన్నా అన్న. ఇక ఎంత కష్టపడ్డ అదృష్టం అనేది ఒక లైన్ అనేది ఉండాలి. మరి దానివల్ల మరి ఎంత కష్టపడుతున్నావు, ఒక్క అడుగునే ముందుకు వెళ్ళాలి కదా. ఎప్పుడు ఇంకా సోషల్ మీడియా జనాలకు ఇంకా ఎక్కువ పరిచయం కావాలి కదా. నాకు కూడా అదే ఉందన్న, జనాలకి ఇంకా ఎక్కువ దూసుకోవాలి నేను అని ఉంది. కానీ అది అదృష్టం అనేది 1.2 మనకు లేకుండా వచ్చి మేబీ అదృష్టం ఉండాలి. అదే వచ్చింది లేదన్న, లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఇన్నే ఉన్నాయి. ఇంకా నేను
ఉంటే ఎప్పుడో వేస్తాయో మంది అక్క అంత స్థాయికి వెళ్తుంటేనేమో అనిపిస్తుంది. టైం పట్టింది ఎందుకంటే ఇంకా మీ చిన్న వయసే కాబట్టి డెఫినెట్ గా ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకు నచ్చిన పాటలు ఒక 2-3 అసలు ఆపకూడదు. ఎట్లా ఉండాలంటే జనాలకి మా వ్యూవర్స్ కి ఊపి రావాలా. మీకు నచ్చిన పాటలు బాగా ఫేవరెట్ అయిన పాటలు ఏం సరే 3 పాటలు కంటిన్యూ. ఈయనకొచ్చే ఆవుల్లారా ఎర్రా ఉల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారో సుండ్రు నా కొడుకు యాడో శ్రీరామ రామచంద్రుడా ముందొచ్చే దూడల్లారా ముద్దు దూడల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారో సుండ్రు నా కొడుకు యాడో శ్రీరామ రామచంద్రుడా ఈయనకొచ్చే ఆవుల్లారా ఎర్రా ఉల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారో సుండ్రు నా కొడుకు యాడో శ్రీరామ రామచంద్రుడా ముందొచ్చే దూడల్లారా ముద్దు దూడల్లారో శ్రీరామ రామచంద్రుడా మీరందారో సుండ్రు నా కొడుకు యాడో శ్రీరామ రామచంద్రుడా మందిలో నా కొడుకు హుందాలుండేటోడో శ్రీరామ రామచంద్రుడా గోదావరి ఎనల పైన ఎదురేటోడో శ్రీరామ రామచంద్రుడా ఎనకొచ్చే